సంవత్సరాల అనుభవం అన్నారు కానీ అంటే నేను ఒకళ్ళ దగ్గర పనిచేసానండి 15 సంవత్సరాలు. నాకు మా సార్ నేర్పింది ఒకటి ఏంటి అంటే నేను 2006లో ఆయన దగ్గర జాయిన్ అయినప్పుడు నాకు 12 జీతం అండి. ఎప్పుడు ఇదే జీతానికి ఉండకూడదు, ఎప్పుడు ఇలాగే ఉండకూడదు, మనిషి అన్నవాడు ఎదుక్కుంటూ వెళ్ళాలి అన్న ఒక కాన్సెప్ట్ చెప్పారండి. మా సార్ చెప్పిన దాన్ని బట్టి నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి ఆయనే అండి కారణం. అంటే నేను క్వాలిటీ ఇష్యూలో రాజీ పడమండి. క్వాలిటీ ఇష్యూలో ఎటువంటి రాజీ పడం, మనం తీసుకునే ఉలవల కాడ నుంచే ఉండిద్దండి. తర్వాత మనం వాడే ప్రతి నిత్య అవసర సరుకులు ప్రతి ఒక్కటే వాడే దానిలో ఉండిద్దండి. ఉల్లిపాయ కాడ నుంచి మెయిన్ చింతపండు ఉండిద్ది. ఇంకా మాది మెయిన్ ప్రత్యేకత ఏంటంటే కట్టెలు పోయి ఎటువంటి రాజీ పడకుండా క్వాలిటీ ఇష్యూలో కానీ దేనిలో కానీ ఎటువంటి రాజీ పడకుండా కట్టెల పొయ్యి మీద తయారు చేస్తాం. ఎక్కువ ఆయిల్ వాడతామండి. పండు, చింతపండు, జీరా అది వెల్లుల్లిపాయ వాడతాం. వెల్లుల్లిపాయలు ఇంకా అంతే అండి. ఆ 3 కరివేపాకు ఒకటి వాడుతుంది. క్వాలిటీ బాగుంటుందండి. ఉలవ క్వాలిటీ బాగుంటే ఉలవలో డ్రై అయిపోయి రీస్టోన్ నీట్గా తయారై వస్తుంది. వచ్చిన తర్వాత మనం అక్కడ మళ్ళీ వాష్ చేసి మళ్ళీ దాన్ని మనం రన్ చేస్తాం ఉలలో. అది క్వాలిటీగా ఉంటాయి. అంటే ఎక్కడ ఉలవలు కూడా క్వాలిటీగా ఉంటాయి. కానీ మైసూరి కొంచెం ఫేమస్ అండి. ఎర్లీ మార్నింగ్ 5 కల్లా స్టార్ట్ చేస్తాను. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, అమెరికా కూడా వెళ్తూ ఉంటాయి. మన దగ్గరికి సినీ ప్రముఖులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎయిర్పోర్ట్ దగ్గర వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ కాసేటప్పుడే ఆ స్మెల్ బయటికి వెళ్తూ ఉంటుంది. మనం ఇక్కడ కాస్తా ఉండగానే స్మెల్ చూసి ఆగే వాళ్ళు చాలా మంది ఉంటారు. వచ్చేద్దండి. మీరు కారు అద్దాలు దింపుకొని వెళ్ళాలి, కారు డోర్ దింపాలంటే స్మెల్ వస్తూనే ఉంటుంది. వాటర్ హీట్ చేసుకొని దానిలో ఉలవలు వేస్తాం. మనం అన్నం తయారు చేసేటప్పుడు అంత వీటి పెట్టుకుని అలా అంత వీటిలో పెడతాం. ఉలవలు వేస్తాం. ఉలవలు వాష్ చేసిన ఉలవలు వేస్తాం. వేసిన తర్వాత 3 అవర్స్ పడుతుంది. అవి మళ్ళీ ఉడకడానికి 3 అవర్స్ పడుతుంది. తర్వాత తీసేస్తాం. ఉలవలు తీసి సపరేట్ చేసి ఓన్లీ వచ్చిన నీళ్ళ ద్వారా మనం మరిగిస్తామండి. ఇది ఆల్రెడీ ఇది తయారైపోయిందండి. ఇది రాజీ పడింది సార్. క్వాలిటీ ఫస్ట్ నుంచి నేను నేర్చుకున్నది కూడా అది. అంటే మనం ఒక ముద్ద అన్నం కలుపుకొని తినంగానే కమ్మగానే ఇది కమ్మదనం ఉంటే అది ఎవరైనా కొంటారండి. దాన్ని మనకి రాజీ ఇలా షాపులు పంపిస్తుంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఇంకా తీసుకెళ్తూ ఉంటారండి. ఇక్కడికి వచ్చి తీసుకెళ్తాం.
అండి బాగా